గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం స్వాగ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ విచ్ ఈస్ యాక్టెడ్ బై శ్రీ విష్ణు. అండ్ దీని డైరెక్టర్ వచ్చేసరికి అయితే రాజరాజ చోరా తీసిన మూవీ డైరెక్టరే. మళ్ళీ ఆ కాంబినేషన్లోనే స్వాగ్లో మూవీ అయితే తీశారు. అండ్ మూవీ ఎలా ఉందో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మూవీ వచ్చేసరికి అయితే నాకైతే పర్లేదు, బాగుందని అనిపిస్తుంది. అండ్ మరీ అంత తీసి పడేయలేము, మరి అంత పొగలేము, అటు ఇటు కాకుండా అయితే ఉందని చెప్పుకోవచ్చు మూవీ. అండ్ మెయిన్ హైలైట్ ఈ మూవీకి వచ్చేసరికి అయితే శ్రీ విష్ణు, ఎందుకంటే చాలా బాగుంటుంది తన యాక్టింగ్ అయితే, ఎక్సలెంట్గా దింపేసడానికి వస్తూ. అండ్ ఈ మూవీలో వచ్చేసరికి అయితే ఏకంగా 11 గెటప్స్ అయితే వేసాడు శ్రీ విష్ణు. అండ్ ఒక 4 అయితే చాలా బాగుంటాయి. అండ్ ఆ గెటప్స్ అయితే పేరు చెప్పలేను, ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది. అండ్ ఇంకో గెటప్లో కొంచెం మేకప్ అనేది కొంచెం బాగాలేదు, బట్ మిగతావన్నీ అయితే చాలా బాగున్నాయి. ఆ 11 గెటప్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఆ 11 గెటప్స్ వేసి 11 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆహా, అంటే మెయిన్ పాజిటివ్ అంటే శ్రీ విష్ణువే. మూవీ మొత్తం అదే ఉంటుంది శ్రీ విష్ణు గురించి. శ్రీ విష్ణువే అసలు యాక్టింగ్ అయితే చింపేశాడని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో నెగిటివ్ ఏంటిదంటే మెయిన్లీ హ్యూమర్. అంటే రాజరాజ చోరా అండ్ శ్రీ విష్ణు పాత మూవీస్ ఏవి చూసుకున్నా హ్యూమర్ అంటే కామెడీ ఇది చాలా బాగుంటుంది. లైక్ సామచోర కావచ్చు, అదైతే టోటల్ అవుట్డేటెడ్ కామెడీ అని చెప్పుకోవచ్చు, అవుట్ అండ్ అవుట్ కామెడీ. అండ్ దీంట్లో ఆ కామెడీ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అండ్ ఇది వచ్చేసరికి అయితే మామూలుగా ఉండదు, స్టోరీ నావెల్ బేస్గా అయితే ఉంటుంది. సో నరేషన్ కొంచెం అర్థం కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, బట్ పర్లేదు, బాగుంటుంది మూవీ. ఆ కామెడీ, ఈ నరేషన్ కొంచెం మోడిఫై అన్న అందరికి అర్థమయ్యేలా తీసుంటే చాలా బాగుంటుంది మూవీ. అండ్ ఆ సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళు లేదా ఎవరైనా ఫ్యామిలీ ఆడియన్స్ చూసినా కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అది సినిమా అర్థం కావడానికి. సో ఒకవేళ ఈ మూవీకి అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ మూవీ కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. సో నేను ఇచ్చేదైతే రేటింగ్స్ వచ్చేసరికి అయితే 3.2/5 బాగుంటుంది మూవీ. సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే వెళ్ళి ఫ్యామిలీతో చూడొచ్చు. నో బ్యాడ్ లాంగ్వేజ్, అబ్యూస్ ఏముండదు, బాగుంటుంది మూవీ, కామ్ అండ్ కూల్. సో ఈరోజుకైతే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.